బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూ కబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూ కబ్జాదారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో గత కొద్ది రోజులుగా ఆక్రమణదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆక్రమణదారులు స్వామివారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా వాటి నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది. మధ్యలో క్లిక్ చేయండి వీడియో అది క్లిక్ చేయలేదంట. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ వీణ, భద్రాచల సీతారామచంద్ర స్వామి సంబంధించినటువంటి భూములను కాపాడే ప్రయత్నంలో అధికారులపై మరొకసారి అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాడికి తెగబడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనం గతంలో చూసుకున్నా కూడా ఏదైతే పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి దేవస్థానానికి చెందినటువంటి సుమారు 900 ఎకరాల భూముల్ని కాపాడేందుకు అక్కడికి వెళ్ళినటువంటి దేవాదాయ అధికారులపై అప్పుడు అంటే గతంలో కూడా అక్కడ స్థానికులు ఎవరైతే అక్రమంగా అక్కడ దేవాలయ భూముల్ని ఆక్రమించుకున్నటువంటి వారు దాడికి పాల్పడంతో అప్పుడు కూడా ఒక చాలా పెద్ద ఇష్యూ అయినట్టుగా కూడా చూడొచ్చు. అదే నేపథ్యంలో ఈ రోజు కూడా ఏదైతే పురుషోత్తపట్నంలో ఒక ఇంటి నిర్మాణం చేపడుతున్నారన్న సమాచారంతో అక్కడికి అంటే పోలీస్ సహాయంతో అదే విధంగా దేవాలయ అధికారుల సహాయంతో వెళ్ళినటువంటి ఆలయ ఈవో రమాదేవిపై అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణదారు అదేవిధంగా రైతులు అక్కడ ఉన్న వారందరూ కూడా దాడికి పాల్పడంతో రమాదేవి ఆ స్పృహ తప్పి పలిపోయినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఆ హుటాహుటిన ఆమెను అక్కడ నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స చేపిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వివరాల ప్రకారం ఏదైతే ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో 917 ఎకరాల భూమిని అయితే 1978లో సోమరాజు పురుషోత్తమరాజు అనే వ్యక్తి దేవాలయానికి సంబంధించి రిజిస్టర్డ్ డీడ్ ద్వారా తీసినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన సమయంలో భద్రాద్రి దేవస్థానానికి అంటే తెలంగాణకి భద్రాద్రికి కేవలం 2 కిలోమీటర్లలో ఉన్నటువంటి దేవాలయ భూములన్నింటినీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తో కలపడం కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అక్కడ ఆక్రమణదారులు అయితే ఒకటిగా కూడా ఆక్రమించుకోవడంతో చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి దేవస్థాయ అధికారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎటపాక పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కొంతమంది అక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఆక్రమణదారుల నుంచి డామేజెస్ ఫర్ ఆక్యుపేషన్ చార్జెస్ కింద 2005 నుంచి 2010 వరకు అయితే ఎకరానికి ఒక 1000 రూపాయలు అయితే అక్కడ నుంచి వసూలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే తర్వాత 2021 నుంచి 4000 వరకు కూడా తీసుకున్నారు. అయితే 2018 నుంచి ఈ ఛార్జీలు చెల్లించమంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, రైతులు కావచ్చు, దేవస్థానానికి రావాల్సినటువంటి వీటికి యూజర్ ఛార్జ్ అయ్యి కూడా వాళ్ళు చెల్లించమంటూ భీష్మించి కూడా కూర్చొని తాత్కాలికంగా వేసినటువంటి నిర్మాణాలను వీళ్ళు పకడ్బందీగా ఒక బిల్డింగ్స్ కూడా అక్కడ నిర్మించుకోవడంతో ఈ యొక్క రగడంతా కూడా జరుగుతున్నట్టుగా కూడా చూడవచ్చు. ఈ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో దేవస్థాయ అధికారులు అక్కడికి వెళ్ళడం, అక్కడ పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి అక్కడ ప్రజలు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోటి ఇటు అధికారులపై దాడులకు పాల్పడుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇటు దేవాలయ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే దేవాలయానికి చెందినటువంటి సుమారు 900 ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు నిలుపుదీయాలని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి ఈవోపై దాడి చేయడం ఏమని చర్యగా అయితే అనేక మంది కూడా ఇక్కడ చర్చించుకుంటున్న విషయం అయితే ఉంది. వీణ, ఇప్పుడు ఈవో రమాదేవి గారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడైతే స్పృహ కోల్పోయినట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే అక్కడ ఆక్రమణదారులు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే ఆక్రమణదారులుగా పాల్పడిన వాళ్ళు చుట్టాలు కూడా వీరందరూ కూడా ఒక్కసారిగా రమాదేవి ఈవో ఆపడానికి వెళ్ళిన నేపథ్యంలో ఆమెపై వీరందరూ కూడా వచ్చేసరికి ఆమె స్పృహ పడిపోయినట్టుగా కూడా చూడాలి. అక్కడి నుంచి ఆమెని హుటాహుటిన భద్రాచలంలో ప్రైవేట్ హాస్పిటల్ కి తిరిగి వచ్చారు. ఆమెకి ప్రస్తుతానికి ఇంకా కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇంకా లోపల ఆమె పరిస్థితి అయితే విషమంగా లేదు, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీణ, రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.